పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మము దాచిన దేవా, కాపాడిన దేవా, గడిచిన కాలమంతా కృప చూపిన దేవా, ఈ 30 రోజులు కనురెప్పల వలె కాచిన దేవా, కృతజ్ఞత స్తోత్రముతో కూడిన దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో కరుణ జపమాలలో ఆహ్వానిస్తూ ఉన్నాను. We have a thanksgiving adoration to thank the Lord for these 30 days of God's blessing, and we invite you for this adoration with a thanksgiving, with a divine mercy rosary today. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా 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 నిత్య స్తుతికల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చొని దేవుని యొక్క దైవ సన్నిధిలో ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రభునకు అర్పించుకుంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, చిన్న బిడ్డలను మంచి ఆరోగ్యము మరియు ఫాదర్ సిరిల్ గారిని వారి బృందానికి దేవుడి తోడుగా ఉండి వారు చేపట్టిన పని మంచిగా నెరవేరాలని ఈ కరుణ జపమాల సమర్పిస్తున్న వారు అంబాటి శౌర్యులు, వరుణ్, ప్రనూష, నిస్సి, జోయల్ యాంటనీ, రాజశేఖర్ రెడ్డి, జోసఫ్ మేరీ, అలాగే ఉడుముల రాజారెడ్డి రాణి కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాజారెడ్డి 60వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రతి పనిలో దేవుని సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ కుటుంబంలోని బిడ్డలందరికీ, మనములకు, మనవరాళ్లకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కుటుంబమును దివ్య కారుణ్యమూర్తికి సమర్పిస్తూ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. ఉడుమల రాజారెడ్డి గారు, రాణి, వీరి కుటుంబంలో మరి ముఖ్యంగా రాజారెడ్డి గారు తన యొక్క 60వ సంవత్సర పుట్టినరోజును కొనియాడుతుండగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, వారికి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా చేయుచున్న ఉద్యోగం, బిజినెస్ను ప్రభు దీవించాలని, ఇతరుల నుండి రావాల్సిన డబ్బు తిరిగి వచ్చినట్లుగా, ల్యాండ్కు ఉన్న సమస్య త్వరగా తొలగిపోనట్లుగాను, కుమారునికి మంచి చదువులు, దైవభక్తి, భయం కలిగి జీవించినట్లుగా, కుమార్తెకు మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామితో దీవించమని, వారి రాకపోకల యందు తోడై ఉండి నడిపించగాని దివ్యకారుని మూర్తి పేరిట సమర్పిస్తున్న వారు మేరీ కుటుంబ సభ్యులు. అలాగే థ్యాంక్స్ గివింగ్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ హీలింగ్స్ హ్యాపెండ్ అండ్ బర్త్డే విషెస్ టు బి నవీన్ కుమార్ అండ్ డెన్నిస్. హ్యాపీ బర్త్డే టు యూ నవీన్ కుమార్ అండ్ డెన్నిస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ.
హెన్రీ రెడ్డి, భారత్ రెడ్డి, అనుష, నిషిక కుటుంబాన్ని కాచి కాపాడమని, భరత్ రెడ్డికి లివర్ డ్యామేజ్ అవ్వగా ఆ బిడ్డ దివ్య కారుణ్య మహిమ ద్వారా భరత్ రెడ్డికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, నిషికి బంగారు భవిష్యత్తును దయచేయమని, ప్రభు కృపలో ఆ కుటుంబాన్ని కప్పమని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే జోష్న రేపటి దినం కాలేజీకి వెళుతుండగా ప్రభు ఆశీర్వాదం, దేవుని జ్ఞానం, మంచిగా చదువుకోవాలని, దేవుని సంరక్షణ కోసం ప్రభు తోడుగా ఉండి నడిపించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. రేకుల మాధురి, హన్సిక, జాగృతిని దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడమని, హన్సిక రాసిన బీటెక్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు దేవుడు దయచేయాలని, పెన్షన్ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులు తొందరగా శాంక్షన్ అవ్వాలని, ఇంటి మీద ఉన్న ఇన్సూరెన్స్ ఓకే అవ్వాలని, ఇంటర్వ్యూలో ఇంటి లోన్ క్లోజ్ అవ్వాలని, జ్యోతికి మంచి డిగ్రీ కాలేజీలో సీటు దొరకాలని, హన్సికకు రావలసిన బ్యాంక్ జాబ్ విషయంలో కెనరా బ్యాంక్ అధికారులు ఎప్పుడూ తోడుగా ఉండాలని, అర్థం చేసుకునే మనసు వారికి దయచేయాలని, మధుచరణ్ సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుస్సు దేవుడు దయచేయాలని, జోయల్ స్కూలుకు మంచిగా వెళుతున్నట్లుగా, జయమ్మ సంతానాన్ని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించాలని తలంపుల ప్రకారం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. సాక్ష్యం, నా పేరు నిర్మల. నేను ప్రతిరోజు కారుణ్య జపమాల చూస్తున్నాను. జనవరి 9, 2026 నా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ రోజు రాత్రి నేను దివ్యకారుణ్య ప్రభు ఫోటో ప్రార్థనను హత్తుకొని ఎంతో విశ్వాసంతో ప్రార్థించాను. ప్రభు కృప వలన కేవలం 5 రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం అని పలుకుతున్నారు. ఇక రెండవ సాక్షి, మా కుటుంబంలోనే నా కుమార్తె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంది. నేను 40 రోజులు లెంట్ డేస్లో సమయంలో ఫాదర్ సిరిల్ గారు చెప్పినట్లుగా విన్నపాలు రాసుకొని దివ్యకారుణ్యమూర్తి జపమాలలో ప్రార్థించాను. ఏప్రిల్ 2, 2026 నా కుమార్తెకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అదే రోజు ఫాదర్ సిరిల్ గారు 50 మందికి జాబ్ వస్తాయని చెప్పారు. ప్రభు కృపతో ఆ మాట నెరవేరింది. దివ్యకారుణ్య ప్రభునికి స్తోత్రం. అలాగే నా కుమార్తెకి క్యాథలిక్ అబ్బాయితో వివాహం జరగాలని, జూలై 2, 2026 రాబోయే ఎగ్జామ్లో పాస్ అయి జాబ్ వచ్చేలా నా భర్తకు మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఏరువా ఫాతిమా మేరీ, రుత్విక్, రోహన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, శాంతిరెడ్డి చీకటి అంధకార సైతాను శక్తుల నుండి, అన్ని రోగం నుండి పూర్తిగా విడుదల, స్వస్థత జరగాలని, రుత్విక్, రోషన్ రెడ్డి మంచి H1 వీసా వచ్చినట్లుగా, పునీత పౌలు, పేతురు, అంతోని వారి పేరిట సకల పునీతుల సహాయము దయచేయాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. సూర్యపేట విచారణ, నేను కాకుమాను ఆరోగ్యంగా ఏప్రిల్ చివరి వారం నుండి కంటి సమస్యతో బాధపడుతున్నాను. ఇది కూడా ఇంకొక సాక్ష్యం. ఫాదర్ సిరిల్ గారి 3 గంటల ప్రార్థనలో ప్రతిరోజు వింటున్నాను. ఫాదర్ మే నెలలో 3వ తారీఖున మరియు 25వ తారీఖున కుడి కంటిలో సమస్య ఉందని బాధపడుతున్న వారికి కంటి సమస్య త్వరగా స్వస్థత పొందాలని ప్రార్థన చేశారు. నాకు జూన్ 15వ తారీఖున నాకు ఆపరేషన్ మంచిగా జరిగింది. కావున ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞత స్తోత్రమని సమర్పిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తుంటే అనేక మంది మరి సాక్ష్య రూపంలోనే ఈ ప్రోగ్రాంని ముందుకు వచ్చి సమర్పిస్తున్నారు. నెక్స్ట్ సాక్ష్యం మీదే అని భక్తితో మీరు ప్రార్థించుకోండి. అలాగే నా అన్నయ్య ఇరుదయరాజ్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కూడా ఈరోజు కొనియాడుతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి భారతదేశంలో ఉంటున్న వారి కుటుంబాన్ని ఈ సమయంలో దీవించి తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు సురక్షితంగా ప్రయాణంలో తోడుగా ఉండాలని அண்ணன் இருதயராஜுக்கு பிரத்யேக ஹாப்பி பர்த்டே டு யூ. இன்றைய தினம் பிறந்தநாளை கொண்டாடக்கூடிய இருதயராஜ் என்னுடைய அண்ணனுக்கு பிறந்தநாள் வாழ்த்துக்கள். ஆண்டவர் కుటుంబத்தை ఆశీర్వదించమని జెబిக்கிறோம். అలాగే మాధవి 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుడు తన జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మరియు భర్త సురేష్, బిడ్డలు
యశ్విత, ఏంజల్, జయశ్రీ విశ్వాసంలో బలపడి దేవుని మార్గంలో నడవాలని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించాలని, మరియు ఫాదర్ గారి పరిచయను దేవుడు దీవించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. మాధవి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. యేసు తిరుహృదయానికి కృతజ్ఞతలు, మరియు ఫాదర్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు లూసీ కెన్నెత్, మనోరా రోజీ. నేను 6 సంవత్సరాలుగా ఉద్యోగం లేక చాలా బాధపడుతున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించాను, కానీ మంచి మార్కులు రాలేదు, జాబ్ కూడా రాలేదు. ఇప్పుడు ఎంఎన్సి ప్రైవేట్ ఉద్యోగాలను ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్ని కారణాల వలన ప్రతిసారి ఇంటర్వ్యూలో తిరస్కరింపబడుతున్నాను. నాకు మంచి జాబ్ రావాలని, మరియు అనీసారియా మా 2 ఏళ్ల పాప వింతగా ప్రవర్తిస్తుంది. 2 వారాలుగా ఆహారం తినడం లేదు, చాలా బలహీనంగా ఉంది. ఈ పాప కోసం ప్రార్థించాలని, మంచి ఆరోగ్యం కోసం, అలాగే మోసస్ చెడలవాటు నుండి, చెడు స్నేహితుల నుండి విడుదల, మారు మనస్సు, మంచి వ్యక్తిగా ప్రార్థనలో జీవించే బిడ్డ మరి ప్రభు మార్చాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తూ ఉన్నారు, నా పేరు జ్యోతి వెంకట్, మా బాబు సామువేల్ రాజ్, మా బాబుకి ఫిట్స్ వచ్చాయి. అప్పుడు నేను కారుణ్య జపమాల చేస్తున్నప్పుడు ఫాదర్ గారు ఎస్ అనే అక్షరంతో ఉన్న పర్సన్ని నర్వస్ డిసార్డర్ నుంచి విడుదల అని చెప్పారు. అది మా బాబు సామువేల్ రాజ్కే అని. అప్పటి నుండి మెడిసిన్స్ కూడా స్లోగా తగ్గించేశాము. దేవునికి స్తోత్రములు అంటున్నారు. ఈ స్వస్థత జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ముత్తంగికి వచ్చి సాక్ష్యం చెప్పాలి అనుకున్నాము, కానీ కుదరలేదు. దానికి ప్రభు మమ్ము క్షమించాలని కోరుతూ, అలాగే మా కుటుంబ సభ్యులు జ్యోతి వెంకట్, సామువేల్ రాజ్, శాంసన్ రాజ్ కుటుంబ సభ్యులను ప్రభు దీవించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని మరియు ఒక అద్భుతమైన ప్యాకేజీని నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు. సరైన సమయంలో ఆయన సరైన మార్గంలో చూపిస్తారని నమ్ముతూ, ఏప్రిల్ మరియు మే నెల అంతా నేను ప్రభు వాగ్దానం గట్టిగా పట్టుకున్నాను. మే 7వ తేదీన ఆ రోజు నా గురుపట్టాభిషేకం కావున ఇలా చెప్పినది మీలో కొంతమంది గుర్తే ఉంటుంది. ఫాదర్ గారు ఇలా అన్నారు, నీకు ఏ బహుమతి కావాలి ఇప్పుడే అడుగు, అది నీకు లభిస్తుంది. విశ్వాసముతో నేను జాబ్ కోసం ప్రార్థించాను. ఆ రోజు దేవుడు ప్రార్థన విని గొప్ప అద్భుతం చేశాడు. దేవుడు ఎల్లప్పుడూ నమ్మకమైన వాడని, ఆయన వాగ్దానాలు ఎన్నడూ విఫలం కాదని, ఆయన కృపకై స్తోత్రం. అలాగే ఫాదర్ గారిని, వారి బృందాన్ని ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కారుణ్య జపమాలను అర్పిస్తున్నవారు షారన్ మోసెస్ కుటుంబం సమర్పిస్తూ ఉన్నారు. ఏరువా శివరెడ్డి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులు అన్నిటికీ చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మరియు జసింతకు మంచి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించుమని, వారి బిడ్డలు కుటుంబమును దీవించి కాపాడమని, చిన్న బిడ్డలకు దైవ జ్ఞానం, దైవ భయం, ఆరోగ్యం మరియు వారి చదువుల మంచి ఫలితాలు అనుగ్రహించమని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు ఏరువా శివరెడ్డి కుటుంబ సభ్యులు. అలాగే ప్రియమైన సహోదరులారా, మేము కూడా ఇక్కడికి వచ్చేసి మరి మీ ప్రార్థన ద్వారా 3 వారాలు గడిచిపోతున్నాయి. దేవుని యొక్క కృపతో దేవుడు మమ్మల్ని కూడా భద్రతనిచ్చాడు. అలాగే మొన్నటి రోజు అక్కడ కూడా సింగారంలో వచ్చినప్పుడు అనేక మంది సాక్ష్యాలు కూడా పంచుకోవడం మీరు విన్నారు. దేవుడు అద్భుత రీతిలో ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాలు వినబడేటట్టు చేశాడు. ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ 30 రోజులు మనందరినీ దీవించిన దేవునికి ఈరోజు స్తోత్రం చెల్లించే పాటనే సెలెక్ట్ చేశాం. ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు సమర్పించకపోతున్నారంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ మీరు మీ పేపర్లో మీకు దేవుడు చేసిన మేలులను రాసి పెట్టుకొని ఈ ప్రోగ్రాం అయిన తర్వాత
ఈ పాటను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇతరులకు పంపిస్తూ వారి తరఫున, నా తరఫున, మీ తరఫున, ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఆరాధనలో మనందరినీ ప్రభు పిలుస్తున్నాడు. భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈరోజు అంతని వారిని స్మరించే దినం, మంగళవారం. దేవుడు అద్భుత రీతిగా మనందరినీ ఆశీర్వించమని విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభు యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు నిరంతరము దానికి నీరు కట్టును, రేయుం బగలు దానిని కాపాడును అని రాయబడి ఉన్నది. ద లార్డ్ విల్ వాటర్ దట్ పర్టికులర్ థింగ్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ ఇట్ డే అండ్ నైట్. ఐసయా 27:3. ఈ వాక్యము మనందరికీ సంబంధించినదే. దేవుడు అలా చేశాడు, మీ ఇంటిలో కూడా చేశాడు, పరిచర్యలో చేశాడు. దానికి స్తోత్రం చెల్లించే పాటను ఈరోజు సెలెక్ట్ చేసి మనం పాడుతున్నాం. మరి యోసేపు జీవితంలో, పాత నిబంధనలో ఎన్నో కష్టములు ఆయన జీవితంలో ఎదురైంది. సో మెనీ సఫరింగ్స్ జోసెఫ్ వెంట్ త్రూ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అపోస్తల చర్యలు 7వ అధ్యాయం 10వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 7:10. కానీ ఏం జరిగింది? ప్రభు యోసేపునకు తోడై ఉండి కష్టములన్నిటి నుండి అతన్ని కంటి రెప్పల వలె కాపాడెను. యోసేపును మాత్రమేనా, మనలను కూడా కంటి రెప్పలాగా దేవుడు కాపాడాడు. 30 రోజులు కాపాడాడు. అండ్ God protected Joseph in spite of his difficult time that he went through as an apple of his eye. Same thing we can tell last 30 days. భక్తితో మనం పాడి దేవునికి స్తోత్రం చెల్లించే ఆరాధనలో దివ్య మందసం వైపు చూస్తూ ప్రభునకు స్తోత్రం చెల్లిస్తూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని పాడే పాట ఈరోజు. గడిచిన కాలమంతా చేసిన మేలులకు స్తోత్రం. ఈ గీతం పాడుదాం.
గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషము నాడు కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కలుషములాను కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దాచిన దేవా స్తోత్రం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు ప్రభువునకు పూర్తిగా విధేయుడు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞను
తూచా తప్పకుండా పాటింపుడు, అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే అధికులుగా చేయును అని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ మనమందరం కూడా దేవునికి పూర్తిగా విధేయించలేదు. అయినా దేవుడు మనలను తోకగా కాదు, తలగానే ఉంచి ఉన్నాడు. You see, this word of God says in Deuteronomy 28:1, if you follow the Lord's commandment without any failure, you will be always on the top. That's a promise. But none of us obeyed God. We were disobedient. Still, He never made us tail. He always made us head. Is it not our experience? అది మీ అనుభవం కూడా. భక్తితో ఇటువంటి గొప్ప విధేయత చూపించకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. దానికి స్తోత్రం చెల్లించే 30 రోజులకు చెందిన పాట అందరికి లింక్ పంపండి. వారు కూడా అవిధేయత చూపించిన దేవుడు మాత్రం నమ్మదగిన వ్యక్తిగానే ఉన్నాడు. భక్తితో దేవునికి ఆయన కరుణకు స్తోత్రం చెల్లించి పాడుదాం. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము 30 రోజులు దాచిన దేవా, కాచిన దేవా స్తోత్రం. 30 రోజులు ఇంటూ ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు దేవుడు కాపాడాడో అవన్నీ తలంచి మీరు కూడా నా తరఫున మీ తరఫున ప్రపంచంలో ప్రతి బిడ్డ తరఫున ఈ గుర్తులో స్తోత్రముగా దేవునికి ఈ గుర్తు అర్పించి రాబోయే నెలలో కూడా దేవుడు అలాగే ఇంకా ఎక్కువగా దీవించాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును అని 121వ కీర్తన 7వ వచనంలో కీర్తనగారుడు పలుకుతున్నాడు. ఇది 30 రోజులు మనకు సంబంధించినటువంటి కృతజ్ఞత కూడినటువంటి ఒక అంశం. సకల ఆపత్తుల నుండి ఎన్నో ఆపదలు జరుగుతున్న లోకం ఇది. జరగకూడదు ఎన్నెన్నో జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, వార్తాపత్రికలు చదువుతున్నారు, న్యూస్లో వస్తున్నాయి. Psalm 121:7 The Lord protect us from all the dangers of life. God has been protecting last 30 days from all that. అంతేకాదు ఆయన ముందు నడుచుచు ఇశ్రాయేలు దేవుడు మీ వెంట వచ్చును, మేము కాపాడును. నా జీవితంలో అయితే అలాగే అనిపిస్తుంది. ప్రతి క్షణం దేవుడు నాతోనే నడుచుకుంటూ వచ్చాడు. ఐసయా 51:12 The Lord will go before you, He walks with you and protects you. Is it not our experience? దానికి రుణపడే పాటను ఈరోజు పాటగా పాడుతున్నాం. కొన్నిసార్లు మాటతో వర్ణించలేము, పాటగా పాడాలి. 30 రోజులు జరిగిన అద్భుతములకు స్తోత్రముగా ఈ పాటను పాడి దేవుడు ఇంకా దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ పాడదాం. ఆపదలెన్నో ఎదురైనా నీ రెక్కల క్రింద దాచి ఉంచి, ఆపదలెన్నో ఎదురైనా నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉంచి, ఆటంకాలెన్నో అడ్డు వచ్చినా ముందుండి నన్ను నడిపించిన, ఆటంకాలెన్నో అడ్డు వచ్చిన ముందుండి నన్ను నడిపించిన, రక్షించిన దేవా నీకే స్తోత్రము, ఆదుకున్న దేవా నీకే స్తోత్రము, రక్షించిన దేవా నీకే స్తోత్రము, ఆదుకున్న దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన కాచిన కాపాడిన దేవా స్తోత్రం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. శృతి, శారద, శ్వేత అన్ని ఎస్లోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా ఒక సాక్ష్యం మీరు విన్నారో లేదో, ఎస్ అని ఆల్ఫాబెట్ ఫాదర్ గారు చెప్పారు. కానీ జరిగి 2 సంవత్సరాలు అయింది, సాక్ష్యం చెప్పలేకపోయామని చాలామంది అప్పుడు చెప్పరు, గుర్తించారు. తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. అలా 3 పేర్లు ఈరోజు ప్రభు చదివి వినిపించాడు. అలాగే ఒక వ్యక్తి పై చేయిగా అట్లా వెళుతున్నావు, మళ్ళీ కింద జారిపోతున్నావు. మంచిగా ఎదిగినట్టు అనిపిస్తుంది, కింద జారిపోతున్నావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో అని ప్రభు ఆ వ్యక్తితో మంచి మనస్సుతో జాలితో చూసి చెప్తున్నాడు. భక్తితో ఆ వ్యక్తితో కలిసి మనం కూడా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుక్షణం దేవుడు కనురెప్పల వలె కాపాడుతున్నాడని వింటున్నాం. మరి రాబోయే నెలలో కూడా దేవుడి యొక్క రెక్కల క్రింద మనం ఉండాలని ఆశతో సమర్పణ చేసుకుంటున్న ప్రార్థన ఈరోజు కూడా మనం చేస్తాం. లెట్స్ కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్ యాజ్ వి ఎంటర్ ఇన్ టు నెక్స్ట్ మంత్ జూలై. అందరూ కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, అన్ని రెట్రీట్ సెంటర్స్ ని, అన్ని రిట్రీట్ సెంటర్స్ ని, డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూప్ ను నూతనంగా తమిళనాడులో సిద్ధమవుతున్న తమిళనాడులో సిద్ధమవుతున్న ఇరై అరసు రెట్రీట్ సెంటర్ ని, ఇరై అరసు రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫస్ట్ నమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు నా అనుభవం ఇది. మీ యొక్క అనుభవం కూడా మీరు కూడా దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. అది ఎలా కట్టగలిగామో నాకే తెలియదు. కొన్నిసార్లు ఒక్క రోజులోనే ఎన్నో ఖర్చులను భరించాలి. కానీ అన్ని సెంటర్స్, అది స్టార్టింగ్ ముత్తంగి సెంటర్ కావచ్చు, తర్వాత జీవధార డివైన్ సెంటర్ కావచ్చు, హోలీ ల్యాండ్ కరుణాపురం కావచ్చు, ఈ మధ్యలో తర్వాత డివైన్ వర్డ్ సెంటర్ అప్సిగూడ కావచ్చు, అలాగే ఇప్పుడు కడుతున్నటువంటి రెట్రీట్ సెంటర్ను కూడా దేవుడు ఇవన్నీ కట్టి ముగించాం. కావున దేవుడే ఆర్థికంగా అన్నిట్లో సహకరిస్తూ ముందుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి మీ అందరినీ ఒక్కరోజు ఇనాగరేషన్ కోసం పిలువబోతున్నాం. అది ఎప్పుడు జరిగినా దానికోసం మీరు రావాలి. ముందుగానే మీకు అనౌన్స్ చేస్తాం. కానీ కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. ఎందుకంటే అవసరములన్నీ దేవుడు చేసి ముందుకు సాగినప్పుడు అవన్నీ మీరు కూడా చూడాలని కలలు కంటున్నారు కదా. 5వ సెంటర్ అది నా ప్రవచనం. అలాగే ఈ 30 రోజులు కూడా దేవుడు మధ్యలో మేము వెళ్ళి చూసాం. పనులు స్టార్ట్ అయింది, నడుస్తుంది. దైవ చిత్తమైతే సంవత్సరంలో నెలన్నరలో మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి కూడా మరొకసారి ఆ సెంటర్ కడుతున్నటువంటి ఆ సందర్భంలోనే మీకు వాక్య పరిచర్య తర్వాత ఈ కరుణ జపమాలు నడిపించే భాగ్యం ఇస్తాడని నమ్ముచున్నాం. భక్తితో ప్రార్థిస్తుండండి. ఫిలిప్పీ 4:19 ఇప్పుడు చెప్పిన ఆ మాటకు సంబంధించిన వాక్యం, క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యమందు నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. Philippians 4:19. According to what I was sharing, how 4 centers when we were building that, how the Lord provided, only Jehovah Jireh knows that. Same way, my God
విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఫ్రమ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. మీ అవసరములన్నీ తీర్చే నెలగా రాబోయే నెల మారునుగాక. 2026 రోజునకు అక్టోబర్ 26 చేరబోతున్నాం. ఈ సంవత్సరం లోపల దేవుడు మీ అందరినీ దీవించాలని భక్తితో పాడుదాం. అవసరమును తీర్చే దేవునికి స్తోత్రం. అవసరములెన్నో నాకు కలిగిన నీ ఐశ్వర్యమందు అవసరములు తీర్చిన. అవసరములెన్నో నాకు కలిగిన నీ ఐశ్వర్యమందు అవసరములు తీర్చిన. ఆహారం నిచ్చి నన్ను పోషించిన, మొరణాలకించి జవాబిచ్చిన. ఆహారమిచ్చి నన్ను పోషించిన, మొరణాలకించి నాకు జవాబిచ్చిన. ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రము, ఆశలు తీర్చే దేవా నీకే స్తోత్రము. ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రము, ఆశలు తీర్చే దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం 30 రోజులుగా మమ్ము కాచిన దాచిన అన్యు సమకూర్చిన దేవా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ గుర్తులో మీకు తెలుసు, ప్రతిరోజు విన్నపాలతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. భక్తితో మీరందరూ కూడా కలిసి ప్రార్థించండి. అలాగే మరి ముఖ్యంగా వరంగల్ మేత్రాశ్రమంలో నూతన మేత్రాన్ని వారిని దేవుడు అభిషేకం చేయబోతున్నాడు. జూలై 3వ తారీఖున దుగింపుడి విజయపాల్ రెడ్డి బిషప్ గారిని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థించండి. నేను రాలేకపోయాను కావున మొన్న వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి ఎంతో సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచిగా అందరి గురించి ఆలోచించే మంచి కాపరిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఫాదర్ బిషప్ గారితో నేను చెప్పాను, నేను అక్కడ లేను కానీ తప్పకుండా ఉంటాను ఆధ్యాత్మికంగా అన్నాను. అలాగే ఎంతమంది వెళ్ళగలుగుతారో వెళ్ళి మీరు కూడా బిషప్ గారి కోసం ప్రార్థించండి. అది కూడా మనము 7 సంవత్సరాలు పనిచేసినటువంటి గొప్ప ఒక డైసిస్, ప్రేమ కలిగిన ఒక డైసిస్, ప్రజలు, గురువులు, కన్యాస్త్రులందరూ కలిసిన డైసిస్. వాని కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. బిషప్ గారు కూడా మొన్న వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, ఆ దూడ కనిపించింది అన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే బిషప్ గారు కూడా ఆ ప్రోగ్రాం చూశారంట. ఎంత బాగుంది అది, మన షార్ట్స్ ఆ ప్రోగ్రాం ఎంతమందిని అది నడిపిస్తుందో మనకి తెలియదు. దేవుడు అవసరం తీర్చే దేవుడు, దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇంతమందిని ఈ ప్రోగ్రాం నడిపిస్తుందంటే 3 గంటల ప్రార్థన, ఆక్సిజన్ అంటున్నారు. వెళ్ళే స్థలమంతా ప్రజలు సాక్ష్యాలు చెప్తున్నారు. అందుకే ఆగకుండా ఇది ముందుకు సాగుతున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై నెల స్టార్ట్ కాబోతుంది రేపటి దినం నుండి. అలాగే గుర్తుపెట్టుకోండి దయచేసి, ఇక్కడ ఒక చిన్న గ్రూప్తో తమిళ వడకం, ఫస్ట్ వడకం స్టార్ట్ చేస్తున్నాం. 9 సాయంత్రం నుంచి 12 సాయంత్రం వరకు ఒక చిన్న గ్రూప్ ఎంతమంది వస్తారో వాళ్ళ కోసం తయారు చేస్తున్నాం. మీలో చాలామంది అడుగుతున్నారు, వారు తెలుగులో ఎప్పుడు ఫాదర్ అని. కొత్త సెంటర్ కట్టిన తర్వాత మనం అన్నీ ఆలోచిస్తాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మమ్మల్ని దీవించి ఈ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం, తర్వాత ప్రకృతి కార్యక్రమం, 3 గంటల ప్రార్థన, ఇవన్నిటిని దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చివరి గుర్తులో ప్రవేశించబోతున్నాం. అనేక మంది ఈ 3 గంటల ప్రార్థన మీదనే ఆధారపడి ఉన్నారు. కొందరు కొన్ని ఊర్లలో నేను వింటున్నాను, వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం ఎట్లా అప్లోడ్ చేయాలో తెలియదు. కావున వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరు వెళ్ళి వారు స్పీకర్లో ఆన్ చేస్తారంట, ఊరు మొత్తం వింటదంట. అలా ఎంతమంది చూస్తున్నారు? మనం ఇప్పుడు చూస్తే లైవ్లో 3000 మంది ఉన్నారు. మామూలుగా మనం చూస్తుంటే చివరికి చూసేసరికి 3000 మంది. కానీ అట్లా కాదంట. చాలామంది చెప్తున్నారు, మీకు అసలు తెలియదు బాదే, లైవ్లో అంటున్నారు మీరు, టీవీ పెడితే ఎంతమంది కూర్చున్నారు మీరు చెప్పండి బాధ అంటున్నారు. నాకేం తెలుసు. అలా ఎంతమంది చూస్తున్నారు. అలాగే స్పీకర్లు ఆన్ చేసి కొన్ని ఊర్లలో 3 గంటల ప్రార్థన మొత్తం ఊరు మొత్తం వినిపించినట్టు చేస్తున్నారంట. అందుకే కావచ్చు ఇది నేను ఏర్పాటు చేసుకున్న 3 గంటల ప్రార్థన కానే కాదు. మీకు తెలుసు, ఒక్క మనిషి ఇది చేయలేను, ఈ బృందంతో మనం చేయలేము. ఇది దేవుని ప్రణాళిక. అందుకే ఇంతమందిని ఈ ప్రోగ్రాం తాకుతుంది. I hear so many places, even in villages and some places, they put it in the speaker and so many people hear it. The whole village from the loudspeaker, from the church, it is played like that. Like that, so many thousands are watching. I was just thinking, 3,000 people live, later maybe 10,000 people after 1 or 2 days, like that. It's not like that, it seems. So many people are listening, and in the TV, there are TV screens, so many people watch, it seems. Like that, so many people. This is why it's a mystery. మనకు తెలిసినది, ఎందుకంటే నా తెలివితో నేను అలా చెప్తున్నాను. చాలామంది అలా కాదు ఫాదర్, చాలామంది చూస్తున్నారు అంటున్నారు. మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు కొంతమంది సిస్టర్లు, ఫాదర్లు చెప్తున్నారు, మేము కూడా చూస్తున్నాం మా ప్రకృతి కార్యక్రమం. కొందరు అంటున్నారు, ఈ ఐడియా అంతా మీకు ఎట్లా వస్తుంది ఫాదర్ అంటున్నారు. చెప్పాలా, మీ ప్రార్థన. నాకేమొచ్చు, నాకేం తెలియదు. ఈ బృందంతో కలిసి నేను చేయగలుగుతున్నానంటే DMI 24/7 గ్రూప్ మీరు చేసే పరిశుద్ధమైన ప్రార్థనలు. అందుకే మీ మీద ఆధారపడి ఇంతమంది బిడ్డల లిస్టు రాసి ఇన్ని విన్నపములు ఉన్నాయంట. వాళ్ళ కోసం మనం భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఒక్కరోజు కూడా ఆగిపోకూడదు. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి మీరు పంపాలి. 2026వ సంవత్సరం అయిపోయే లోపల మన జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యములు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఆల్రెడీ మీరు సమర్పించే ఆ గ్రూప్లో సాక్ష్యాలు వినపడుతుంది. రోజు నేను సాక్ష్యాలు చదువుతున్నాను. నెక్స్ట్ సాక్ష్యం మీదే అని భక్తితో మనం ప్రార్థనతో ఇప్పుడు ఈ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. ఫస్ట్ హెల్త్. లార్డ్, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువా, వారికి ఆరోగ్యం కలుగునుగా. ఐసీ వార్డులో, హాస్పిటల్లో పోరాడుతున్న వారు, వెంటిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా, ఇది ప్రోగ్రాం కాదు, ఇది ఆక్సిజన్ సప్లై అని ప్రజలు చెప్తున్నారు. అందువలన ఈ ప్రోగ్రాం ప్రజలకు స్వస్థతగా, మహిమగా, చచ్చిపడిపోతున్న స్థితిలో ఉన్న అవయాలు కూడా లేపబడునుగా. సర్జరీకి సిద్ధమవుతున్న వారు కొన్ని సర్జరీని క్యాన్సిల్ చేయబోతున్నందులకే స్తోత్రం. పరీక్షలు రాస్తున్న పిల్లలు ప్రభా గొప్ప ఫలితాన్ని పొందబోతున్నందులకే నీకే స్తోత్రం. జాబ్, ఓ గాడ్,
చాలా మంది ఉద్యోగం కోసం అడుగుతున్నారు, వేరే దేశంలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. వారందరూ కూడా ప్రభా ఉన్నతమైన స్థాయిలో వారికి జాబ్ లభించబోతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. వీసా విషయంలో, PR విషయంలో ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో ఈ ప్రోగ్రాం నిజం అని, యథార్థం అని ఇంతకు ముందు చాలాసార్లు నిరూపించావు. ఇప్పుడు ప్రతి బిడ్డ జీవితంలో అది నిజమని మార్గ 16 ప్రకారం నిరూపించబోతున్నందులకై నీకే స్తోత్రం. ఫైనాన్స్ ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, అప్పు సమస్యలతో ఎరుక్కున్నవారు, ఇప్పుడే ఇంతకుముందు పాడాం, నీ ఐశ్వర్యమందు వారి అవసరములన్నీ తీరడం మాత్రమే కాదు, వారి ఇతరులకు ఇచ్చే విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, యువకులు ప్రభా, అడిక్షన్లో ఉన్నటువంటి బిడ్డలు వారి జీవితాన్ని ఎట్లయినా నాశనం చేయాలని ఎదురు చూస్తున్న దుష్ట శక్తులను భూలోకంలో యేసు నామములో బంధించి ప్రార్థన. మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, అన్ని అడిక్షన్ కురిగిన బిడ్డలకు విడుదల కలుగునుగా. అనేక మందిని ప్రభా ఎక్కడ చూసినా లిక్కర్ షాప్స్ కనిపిస్తున్నాయి ప్రభా, తాగుబోతులుగా మారుస్తున్నటువంటి 100 మంది లాభం కోసం చాలా మంది ఏడుస్తున్నారు ప్రభా. భార్యలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. అటువంటి త్రాగుడు అలవాటు గురైన బిడ్డలకు విడుదల కలుగునుగా. కోర్టు కేసులు ఇరుక్కున్న వారు మమ్మల్ని నమ్మి ప్రభా 3 గంటల ప్రార్థనలో ఫాదర్ గారు చేసిన ప్రార్థన 1900 కంటే ఎక్కువగా నడుస్తున్న ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి విడుదల కలిగింది. కానీ మాకు కూడా కలుగుతుంది. ఎదురు చూస్తున్న వారికి జయం కలుగునుగా. విడిపోయిన కుటుంబాలు, విడాకులు తీసుకున్న వారు, విడాకులకు సిద్ధమవుతున్న వారు, వారిని అలా ప్రేరేపిస్తున్న దుష్టుడా, ఇక్కడ దివ్య మందస్సం ఉన్నది, దీని నుంచి వెలుగు ఆ కుటుంబంలో వచ్చనుగా. అక్రమ సంబంధాల్లో ఇరుక్కున్న వారు, వారిని అలా నెట్టేస్తున్న సైతానుడా, నిన్ను నరకాగ్నిలో పడేసి ఆ కుటుంబాలను విడుదల చేస్తూ ఉన్నాం. బిజినెస్ చేస్తున్న వారు, వ్యాపారం చేస్తున్న వారికి నష్టములు కాదు, కష్టములు కాదు, లాభకరమైన కార్యములే జరుగునుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఆందోళన, ఆవేదన, నిరుత్సాహం, డిప్రెషన్, నిరాత్మకు గురైన వారు ఉత్సాహాత్మతో నింపబడినగాక. ఓ ప్రభువా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ వ్యాధులు, అన్ని రకమైన మందు లేని వ్యాధులు అన్నీ ఈ మందస్సము నుండి వెలువడే ప్రార్థన ద్వారా వారికి ప్రభా విడుదల కలుగునుగా, అతిశయములు జరుగునుగా. ఇంటి విషయమై కండ్లు కట్టుకోవాలని, ఇల్లు అమ్మి ఇంకొకటి ఇల్లు కట్టుకోవాలని, ఇలా ఎన్నెన్నో ఉద్దేశంలో ఉన్నాయి ప్రభా, నీకే తెలుసు ప్రభా. అవన్నీ ఆలకింపబడునుగాక. పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించునుగా. ప్రభా, నీట్ ఎగ్జామ్లు ఎవరైతే రాశారో వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికన్నా ఎక్కువగా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగునుగా. ప్రభా, సంబంధాలు కుదరాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబాలలో శుభకార్యములు, శుభవార్త కలుగునుగా. ఇంతమంది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ సాక్షిగా లేపబడుదురుగా. ప్రభువా, ఎంతో మందిని దుష్టుడు, అసత్యవాది, మోసగాడు ప్రభా, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, జ్యోతిష శక్తులు, వాస్తు అని అన్ని దుష్ట శక్తులు ఆడుకుంటున్నాయి. వారందరి మీద యేసు రక్తాన్ని ఇక్కడ నుంచి చిలకరిస్తున్నాం. వారికి విడుదల కలుగునుగా. ఓ ప్రభువా, క్రైస్తవ బిడ్డలు విశ్వాసం కోల్పోయి వేరే మార్గంలో వెళుతున్నారని బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఏడుస్తున్నారు ప్రభా. వారందరికి విడుదల కలుగునుగా. తల్లి, తండ్రులు, బిడ్డలు మధ్య శాంతి సమాధానం కోసం బిడ్డలు తల్లిదండ్రులు మాటలు వినలేకపోతే అవమానమును గురి అవుతున్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. వారందరికీ విడుదల కలుగునుగా. ప్రభా, అవయవయాలు పనిచేయక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళందరినీ ఆశీర్వదించండి. కొన్ని ప్రభా కళ్ళలో సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్యూమర్, లమ్స్ ఉన్నవారు ప్రభా గడ్డలు కరిగిపోనుగా. బయాప్సీ కోసం టెస్ట్ కలిగిన వాళ్ళు ప్రభా వాళ్ళ జీవితంలో రిజల్ట్ వారికి అనుకూలంగా మారునుగా. ఆల్రెడీ కొంతమంది నాకు మెసేజెస్ పంపిస్తున్నారు ప్రభా, మేము భయపడ్డాం కానీ భయపడినట్టు జరగలేదు ఫాదర్, థ్యాంక్స్ ఫాదర్ అంటున్నారు. వ్యక్తిగతంగా పంపిస్తున్న వారు, రహస్యంగా పంపిస్తున్న వారు, పబ్లిక్ గా మమ్మల్ని అడుగుతున్న వారు, ప్రతి ఒక్కరికి విడుదల కలుగుతున్నందులకి స్తోత్రం. మెడికల్ రిపోర్ట్స్ కోసం వేచి ఉన్న వారికి ప్రభా మంచి రిపోర్ట్ వచ్చినగా. సోరియాసిస్ అనే ఒక డిసీజ్ ఇప్పుడు వ్యాపిస్తుంది, దాన్ని బంధించి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం సడన్ గా దేవుడు ప్రేరేపించినప్పుడు మీకు అందిస్తున్నాం.
మరి జూలై నెలలో చాలామంది జాబ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు అని వింటున్నాను. అందువలన కావచ్చు మొదటి శుక్రవారం కావచ్చు, లేకపోతే ఏదో ఒక డేట్ అనౌన్స్ చేస్తాను. తప్పకుండా మీకు ఒక ప్రత్యేక ఆరాధన జరిపి జాబ్ విషయంలో ఎంతమంది వెతుకుతున్నారో వెదక్కిన వారికి దొరుకునంట. అలాంటి ప్రోగ్రాం ఒకటి మీకోసం ఏర్పాటు చేస్తాం. గడిచిన నెలలో మీకు తెలుసు రైతుల కోసం అలాగే విద్యార్థుల కోసం ఆరాధన పెట్టాం. ఈ నెలలో మరి జాబ్ కోసం ఎదుగుతున్న వారి కోసం ఒక ప్రోగ్రాం తప్పకుండా పెట్టి ఆశీర్వదిస్తాం. మీకు ముందుగానే తెలియచేస్తాం. తర్వాత దాన్ని నోటిఫికేషన్ ముందుగా పంపిస్తాం. దయచేసి దానిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. కీర్తన 37:28 ప్రభు నీతిని మెచ్చుకొను, అతడు తన భక్తులను చేయి విడువక సదా కాపాడును. ద లార్డ్ appreciates the righteous and he will never leave his devotees, he will protect them. Psalm 37:28. ప్రభు మిక్కుట్టమైన ప్రేమతో కరుణతోను ఇశ్రాయేలును చాలా మేలులు చేసెను. యెషయా 63:7. విత్ గ్రేట్ ఫేవర్ గాడ్ టుక్ కేర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ ఫేవర్ మీ మీద ఉండును గాక. ఫీవర్ కరమా ఫేవర్ మీ మీద ఉండును గాక. నవ్వుకుంటూ సంతోషముతో పాటలు పాడుతూ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తాం. ఆశీష్, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కీళ్ళ నొప్పితో బాధపడుతున్న ముగ్గురికి విడుదల. బెడ్ నుంచి కింద పడిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. మీకు ఆ బాధ నుండి దేవుడు విడుదలను దయచేస్తున్నాడు. రాత్రి పుట్ట ఎరవచ్చి కిందకి ప్రెస్ చేసినట్టు అలా బాధపడుతున్న అసత్యవాది మోసగాడు నుంచి ఎంతో మందికి దేవుడు విడుదలని దయచేస్తున్నాడు. భక్తితో పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. అందరు దగ్గరికి రండి. దగ్గరికి వచ్చి మీ విన్నపాలు తర్వాత చేతులు పట్టుకొని ప్రార్థన చేసి ముగిస్తాం. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించే వారికి దేవుడు పరలోకంలో లింక్ ఇచ్చి పరలోకాన్ని తెరచి దేవుడు దీవిస్తాడు. భక్తితో పాడుదాం. ఎబినేసరుగా ఇంతవరకు నడిపిన ఎంతో కృపతో నన్ను ప్రేమించిన ఎబినేసరుగా ఇంతవరకు నడిపిన ఎంతో కృపతో నన్ను ప్రేమించిన ఎవరు వదలినా ఎన్ని నిందలొచ్చినా నా చేయి విడువక కాపాడినా ఎవరు వదిలినా ఎన్ని నిందలొచ్చినా నా చేయి విడువక కాపాడినా ఎడబాయని దేవా నీకి స్తోత్రము, ఎన్నెన్నో మేలులు చేసావే నీకి స్తోత్రము. ఎడబాయని దేవా నీకే స్తోత్రము, ఎన్నెన్నో మేలు చేసావే నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి కాపాడిన దేవా కాపాడిన దేవా నీకే 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 స్తోత్రం. మీకు ఆశీర్వాదముగా మీకు జరిగిన మేలులను తప్పకుండా ఎవరికైతే అద్భుతాలు జరిగిందో మీరు వీడియోలో రికార్డ్ చేసి కానీ మెసేజ్ రికార్డ్ చేసి కానీ పంపిస్తే దేవునిలో ఒకరోజు ఆరాధనలు కానీ 3 గంటల ప్రార్థనలు కానీ ప్రభుని మహిమపరుస్తాం. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులు మాకు తోడుగా ఉండి ఈ ప్రోగ్రాంని ప్రజలకు అందిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1908 రోజులుగా ముందుకు సాగుతున్న ప్రోగ్రాంలో మాకు తోడ్పడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను మొన్న సింగారంలో ప్రార్థనకు వచ్చిన అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారం ప్రోగ్రాంలో మమ్మల్ని ప్రేమతో చూసుకున్న ఫాదర్ దాసరి జోసెఫ్ గారి మీదను ఆ విలేజెస్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో అక్కడ ఆంధ్ర తెలంగాణలో ప్రయాణంలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 9 నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జరగబోతున్న తమిళ మొడక మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ఏర్పాటు చేసుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 2026వ సంవత్సరం ఎడతెగక 3 గంటల ప్రార్థనలో పాల్గొంటామని మాట ఇచ్చి పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ చిత్తమైతే జాబ్ కోసం మేము చేయబోతున్న ఆరాధనలో పాల్గొనబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి చేతులు జోడించి అలాగే ఒకవేళ ప్రభు ప్రేరేపిస్తే మందస్సం వైపు చూస్తూ దేవుని ప్రార్థనలో అడగండి. దేవా, దగ్గరికి వస్తున్న ఈ బిడ్డలందరినీ ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో దగ్గరికి పిలుస్తున్నావు తండ్రి. 1908 రోజులుగా మాతో నిలబడ్డావు. ఈ బిడ్డలతో నిలబడు. ఈ బిడ్డలు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అద్భుతాలు చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మా మీ అందరి ఉద్దేశములను 2026వ సంవత్సరంలో 2026 రోజునకు చేరబోతున్న ప్రోగ్రాం ద్వారా అద్భుతాలు చేసి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. During this year, as we are reaching 2026 days, may the Lord bless all those who are participating, those who take the decision to participate every day. May the Lord bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. గడిచిన కాలం కృపలో కరుణలో దాచి ఉంచి కాపాడిన దివ్య సప్రసాదనాథుడా, నీకే నీకే ఆరాధన. God bless you.